కార్మికుల ఐక్యత, టీడీఎస్ కార్మికుల ఐక్యత, 7th పే కమిషన్ వెంటనే, 7th పే కమిషన్ వెంటనే. జిందాబాద్ ఎస్ఎస్ మహాదేవ్ గారి నాయకత్వం, ఎస్ఎస్ మహాదేవ్ గారి నాయకత్వం. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి, ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి. జిందాబాద్ జిందాబాద్ టీడీఎస్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ టీడీఎస్ జిందాబాద్. చంద్ర కమిటీ రిపోర్ట్ను వెంటనే అమలు చేయాలి, చంద్ర కమిటీ రిపోర్ట్ను వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి, ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి. పే కమిషన్ను పే కమిషన్ను వెంటనే అమలుపరచాలి. జిందాబాద్ జిందాబాద్ టీడీఎస్ జిందాబాద్. ఎస్ఎస్ మహాదేవ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, ఎస్ఎస్ మహాదేవ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జీడీఎస్యు, జీడీఎస్యు, జీడీఎస్ జేసీ జిందాబాద్, జీడీఎస్ జేసీ, జీడీఎస్ జేసీ. కట్ చేసుకొని కూడా మేము ఓర్చి మేము చేసినప్పటికీ కూడా ఫైల్ని మూవ్ చేసి అక్కడి నుంచి డిపార్ట్మెంట్ నుంచి క్యాబినెట్కి పంపించినప్పుడు కూడా ఆ 8వ నెల నుంచి ఇంతవరకు కూడా ఈ 8 నెలల ప్రాయంలో కూడా ఎంత మాత్రమును కూడా కేబినెట్లో ఆ యొక్క ఫైల్ ఆమోదించబడలేదు. కారణము మరి ఏమై ఉంటుందో కానీ తెలియదు, కానీ చేస్తున్నామంటున్నారు, చేయలేకపోతున్నారు. ఇగో చేస్తున్నాము, అగో చేస్తున్నాము, ఇగో వచ్చింది, అగో వచ్చింది అంటున్నారు, కానీ ఎంత మాత్రము ఈ 8 నెలల నుంచి కూడా కేబినెట్లో జీడీఎస్ల ఏదైతే 7th పే కమిషన్ ఉందో దానిని అమలు చేయలేకపోతున్నారు. మరి ఇంత మొండి వైఖరి, ఇంత ఘోరమైన, ఇంత నీచమైన ఒక ధోరణిలో మరి కేంద్ర ప్రభుత్వము అది వ్యవహరిస్తున్న తీరు ఉంటున్నది. మరి ఏ రీతిగా మరి ఈ విధంగా జీడీఎస్లు ఇంకా ఏ విధంగా ఇబ్బంది పెడతారో, ఇంకా ఏ విధంగా వారు జీడీఎస్ల పట్ల ఇంకా మొండి వైఖరి వాళ్ళు చూపిస్తుంటున్నారో మరి అర్థం కావడం లేని స్థితిలో ఉంటున్నాము. ఆ 15 రోజులు చేసి మరొక్క మారు కూడా ఒక్క జీడీఎస్ మాత్రమే ఆ 15 రోజులు చేయడం జరిగింది. ఇలా చేస్తే బాగుండదు, ఇలా చేస్తే మేము సాధించలేమో అని మరొక మారు అందరూ కలిసి ఏదైతే ఏఐజీడీఎస్, ఎన్ఎఫ్పి ఇలా అనేకమైన కార్మిక సంఘాలు, పోస్టల్ కార్మిక సంఘాలు అన్ని కలిసి ఏకముగా కూడి ఒక జాగ్గా ఏర్పడి అందరము పోరాడంతో మరొక మారు ఈ దినము నుంచి నిరవధిక సమ్మెగా ముందుకు కొనసాగడం జరుగుతున్నది. కావున ఇకనైనా కేంద్ర ప్రభుత్వము తన కన్నులను తెరిచి, కేంద్ర ప్రభుత్వం ఎవరైతే మోడీ గారు ఎన్నో పథకాలు పోస్ట్ ఆఫీస్ ద్వారా పెడతా ఉన్నారు, ఎన్నో పథకాలు అమలు చేయాలని పెడతా ఉన్నారు. మన చిన్నపిల్లలు, ఆడపిల్లలు అయితేనేమి, PMSBY అయితేనేమి, PMJJY అయితేనేమి, ఇన్సూరెన్స్లు అయితేనేమి, ఎన్నో రకాలమైన ప్రధానమంత్రి పెన్షన్ పథకాలేమి అన్నీ అమలు చేస్తుంటున్నారు. అన్నీ కూడా ఏవైతే గ్రామాలలో పనిచేస్తున్నటువంటి జీడీఎస్ సోదరులు, జీడీఎస్ BPMలు కానీ, జీడీఎస్ MCలు కానీ, MDలు కానీ ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. ఎంతోమంది వారి PMSBY గురించి ఏదైతే ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ప్రతి పథకాల గురించి వారు ప్రతి వ్యక్తిని కలిసి, ప్రతి వ్యక్తితో మాట్లాడి దానిని మన ప్రజల్లోకి తీసుకెళ్తున్న తరుణంలో ఉంటున్నాము. ఇలాంటి తరుణంలో ఉంటున్నప్పటికీ కూడా మరి ప్రధానమంత్రి దీనికి చొరవ తీసుకుంటలేరా, ఏదైతే ఆర్థిక మంత్రి చొరవ తీసుకుంటలేడా, మరి ఏమై ఉంటుంది? మరి ఎందుకు ఇలా మొండి వైఖరి జీడీఎస్ల పట్ల చేస్తున్నారు? ఎందుకు మరి ఇంకా అలసత్వం చేస్తున్నారు? ఎందుకు ఇంకా మరి జీడీఎస్ల పట్ల ఇంత ఘోరమైన నీచమైన ఆలోచన కలిగి ఉంటున్నారు కేంద్ర ప్రభుత్వం? అర్థం కావడం లేదు. మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదా? ఏదైతే డిపార్ట్మెంట్ వారు ఉంటున్నారో మరి డిపార్ట్మెంట్ వారు ప్రతి పనిని చేయించుకుంటున్నారు. ఇదిగో ఇంత ఈ పెన్షన్ నుంచి ఇంత మీరు తీసుకురావాలి, అటల్ పెన్షన్ ఇంతమంది చేయాలి అని ఒక మంచి టార్గెట్ పెడుతున్నారు. కానీ ఆ టార్గెట్ రీచ్ అయినప్పటికీ కూడా డిపార్ట్మెంట్లో కూడా ఎలాంటి మరి కదలిక లేదు. మరి డిపార్ట్మెంట్ దగ్గర ఉందా ఈ ఫైల్, మరి కేబినెట్కి వెళ్ళిందా, ఎలాంటి మరి మాకు విషయం అయితే తెలియట్లేదు. కావున మరొకసారి జాగ్గా ఏర్పడి అనేక మంది, ఒక జీడీఎస్ సోదరులే కాదు, MTS సోదరులు, గ్రూప్ C, గ్రూప్ T సోదరులు కూడా అందరూ ఏకముగా కూడి జాగ్గా కూడి మరొక మారి నిరవధిక సమ్మెలో మేము ముందుకు సాగుతూ ఉన్నాము. ఇకనైనా కేంద్ర ప్రభుత్వము తన యొక్క మొండి వైఖరి విడిచి ఇకనైనా జీడీఎస్ సోదరులు అందరికీ కూడా ఒక మంచి జీతము, ఒక మంచి వేతన సవరణ చేయాలని ఆశపడుచున్నాము. ఏదైతే చంద్ర కమిటీ రిపోర్ట్లో జీడీఎస్ వారి యొక్క పనితీరును, ఏ విధంగా వీరు పనిచేస్తున్నారు, ఏ విధంగా దీనికి జీతాలకు అర్హులో అన్ని దాన్ని సమకూర్చి ఒక మంచి నివేదిక ఆయన తయారు చేసి మన డిపార్ట్మెంట్కే కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ వాడు ఇవ్వడం జరిగింది. దానిని ఈ 2 సంవత్సరాల నుంచి వారు చదువుతూ ఉన్నారు. మరి వాళ్ళకి అర్థం అయితలేదా? మరి మా పనితీరు తెలుస్తలేదా? మరి ఏమో తెలియట్లేదు. ఇకనైనా ఆ 7th పే కమిషన్ని
కమలచంద్ర కమిటీ రిపోర్ట్ని వెంటనే అమలు చేసి జీడిఎస్ సోదరులందరికీ కావలసినంత త్వరగా న్యాయం చేయాలని మరొక మారి ఈ యొక్క దినంలో మేము వారికి సవివరంగా మేము తెలియజేస్తూ ఇది మాత్రమే మొదలు, ఈ దినమే మొదలు పెడుతున్నాము. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమలు చేయాలని కోరుచున్నాము. లేనట్లయితే ఇది నిరవధిక సమ్మె 2 రోజులు కాదు, వారం కాదు, 10 రోజులు కాదు, నెల రోజులు కాదు, వచ్చేంత వరకు మేము నిరంతరం పోరాడతామని, అవసరమైతే ప్రతిరోజు ప్రతి ఎస్ఓలో కానీ బీఓలో కానీ మాకు ఎలాంటి న్యాయం జరగకపోగా ఇంకా రెండు సంవత్సరాల దాటి 3వ సంవత్సరం పడుతున్నటువంటి కమిటీ ఏర్పాటై అయినా కూడా మాకు న్యాయం జరగట్లేదు. మీరు ఉద్యోగులు కాదు, మీకు 3A రూల్ కానీ 5A రూల్ కానీ 30A రూల్ పరంగా మీరు కంటింజెంట్ ఎంగేజ్మెంట్ రూల్స్లో ఉన్నారు కనుక మీకు ఇవ్వడం జరగది అని చెప్తున్నారు. అయితే మేము ఒకటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. తంతి తపాలా సంస్థగా ఉన్నటువంటి మా యొక్క ఈ తంతి తపాలా వ్యవస్థ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో మరే మేము ఇద్దరం కలిసి ఉన్నటువంటి దీన్ని తంతి శాఖగా ఈరోజు సెల్ ఫోన్ సంబంధించినటువంటి ఈ తంతి వాళ్ళకి ఏ రకంగా రెగ్యులర్ చేశారు, మాకు ఎందుకు రెగ్యులర్ చేయరు? మేమిద్దరం కలిసి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ను రెండుగా చేసి వారికి రెగ్యులర్గా చేసి మమ్మలను ఎంగేజ్మెంట్ రూల్స్ ఉండేటువంటి ఈ కఠినమైన మోసపూరితమైనటువంటి నిర్ణయాలు మా మీద రుద్ది మా జీవితాలను భంగపరుస్తున్నారు. ఈ రకంగా ఎన్నో జీడిఎస్ కార్మికులందరూ కూడా బలహీనమై వాళ్ళకి ఆరోగ్య భద్రత లేకుండా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా వారు నిరాశతో నిస్పృహతో వాళ్ళ జీవితాలు చాలిస్తున్నారు. ఇకనైనా క్యాబినెట్లో ఉన్నప్పటికీ కూడా క్యాబినెట్లో మా ఫైల్ ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకుంటే పోస్టల్ డిపార్ట్మెంట్ పెట్టేటువంటి కొర్రీల చేత మరి ఆగుతుందా? మరి ఏది అయినప్పటికీ కూడా మాకు